హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు షోల్డర్ జారుతుందా, ఆర్మ్ హోల్ దగ్గర లూజ్ వస్తూ ఉందా, బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ పైకి లేచినట్టుగా వస్తుందా, ఫ్రంట్ పార్ట్ బస్ట్కి తగినట్టుగా కరెక్ట్గా క్లాత్ని ఎలా ఇవ్వాలి, ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా వచ్చేలా ఎలా బ్లౌజ్ని కట్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్లో ఏ మాత్రం ఫ్రంట్ పార్ట్ పొడవును ఎక్కువ ఇచ్చామో అంటే ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది, ఒకవేళ ఫ్రంట్ పార్ట్ పొడవు తగ్గించాము అంటే షేప్ బెల్ట్ చెస్ట్ మీదికి వెళ్ళిపోతుంది. అలా రాకుండా ఉండాలి అంటే మనం బ్లౌజ్ని ఏ మెథడ్లో కట్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా కుదిరింది అంటేనే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చింది అని అర్థం ఫ్రెండ్స్. అలా రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి, సైడ్ జాయింట్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, క్రింది వైపున బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఇలా ఈక్వల్గా రావాలి, చంక దగ్గర ప్లస్ సింబల్లా రావాలి. ఇలా రావాలి అంటే బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ని పాటించాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఏ విధంగా కట్ చేయాలో కూడా ఈ వీడియోలో చూద్దామా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ మరికొంతమందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయదు ఫ్రెండ్స్. స్కిప్ చేశారు అంటే నేను చెప్పే టిప్స్ అనేది మిస్ అయిపోతారు. లైనింగ్ని నీట్గా షింక్ చేసి ఆరాక ఐరన్ చేసుకున్న తర్వాత డబుల్ ఫోల్డింగ్తో ప్లేస్ చేశాను. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ నా వైపు, ఓపెన్స్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నారు. క్రింది వైపున ఎర్రర్ ఉంది కదా, అంటే క్రాస్ ఉన్నప్పుడు కొంచెం క్లాత్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకుంటే మనకి క్రింది వైపున ఈ క్రాసెస్ అనేది పోతాయన్నమాట. మన మెథడ్లో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కానీ ఫ్రంట్ పార్ట్ని కానీ కట్ చేయడం కోసం చెస్ట్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చెస్ట్ లూజ్ని తెలియడం కోసం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. షోల్డర్స్ అనేది నీట్గా ఉండాలన్నమాట, జారిపోయినట్టుగా సాగినట్టుగా ప్లేస్ చేయకూడదు. ఇలా రెండు షోల్డర్స్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రింది వైపుకి ఇలా నీట్గా ప్లేస్ చేసుకోవాలి. ఆల్రెడీ యూస్ చేసిన బ్లౌజ్ కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ అందులో కాబట్టి కొంచెం సాగినట్టుగా ఉంటుంది, అందువల్ల నీట్గా ప్లేస్ చేసుకోవాలి. షోల్డర్ కొంచెం వెడల్పుగా ప్లేస్ చేయకూడదు, రెండు షోల్డర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. చూసారా, ఇలా కరెక్ట్గా ప్లేస్ చేసుకొని ఒక సైడ్ చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రింది వైపుకి ఇలా చెక్ చేసుకోవాలి. అప్పుడే మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. బ్లౌజ్ డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 19 ఇంచెస్ వచ్చింది. అంటే టోటల్గా చెస్ట్ లూజ్ వచ్చేసి 38 ఇంచెస్. మనకి 4వ భాగం కావాలి అంటే 38 4 చేత భాగిస్తే 9.5 ఇంచెస్ అనేది చెస్ట్ లూజ్ వస్తుందన్నమాట. బ్యాక్ పార్ట్ని కట్ చేయడం కోసం నడుము లూజ్, ఆర్మ్ హోల్ లూజ్, బ్లౌజ్ పొడవు కావాలి. ఇవి 4 కొలతలు తెలిస్తే చాలు, బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా అని ఆ బ్లౌజ్ని ప్లేస్ చేసి కట్ చేయకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఆది బ్లౌజ్ అనేది ఎక్కువ వాషెస్ అయి ఉంటాయి, కొంచెం సాగిపోయినట్టుగా ఉంటుంది. అందువల్ల ఈ బ్లౌజ్ని ప్లేస్ చేసి షోల్డర్స్ని కానీ ప్లేస్ చేస్తే ఖచ్చితంగా షోల్డర్ జారిపోతుంది. టేప్తో ఈ విధంగా మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ని కట్ చేస్తే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చెస్ట్ లూజ్ 9.5 ఇంచెస్, నడుము లూజ్ 7.5 ఇంచెస్. నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. చూసారా, బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇలా ప్లేస్ చేసుకొని ఈ షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి ఇక్కడ నుంచి చెక్ చేసుకోవాలి. గమనిస్తున్నారా ఫ్రెండ్స్, ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేస్తే నాకైతే కరెక్ట్గా 8 ఇంచెస్ వచ్చింది. మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. క్రింది వైపున ఇలా మనకి కుట్టు ఉంటుంది చూసారా, ఆ కుట్టు వరకు చెక్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ లూజ్ 8.5 ఇంచెస్కి 1 పాయింట్ తక్కువ ఉంది. కానీ మనం కట్ చేసే ఈ బ్లౌజ్ వచ్చేసి లైనింగ్ క్లాత్ కాబట్టి, అంటే లైనింగ్ బ్లౌజ్ కాబట్టి 1 పాయింట్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు. తగ్గింది అని అంటే చంక దగ్గర టైట్ అయిపోతుంది. ఇక్కడ 8.5కి 1 పాయింట్ తక్కువ ఉంది, కానీ నేను 8.5 ఇంచెస్ తీసుకున్నాను, ఎందుకంటే మనం కట్ చేసేది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి. నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని చెక్ చేయడం కోసం షోల్డర్ దగ్గర నుంచి క్రింది వైపున డాట్ ఉంటుంది చూసారా, అక్కడ వరకు చెక్ చేసుకోవాలి. ఇలా ఈ షోల్డర్ రైట్ సైడ్ అయినా ప్లేస్ చేసుకోండి, రాంగ్ సైడ్ అయినా ప్లేస్ చేసుకోండి, మీ ఇష్టం. ఈ పై వైపున షోల్డర్ దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకుంటే కరెక్ట్గా బ్లౌజ్ పొడవు 13 ఇంచెస్ ఉంది. ఇక్కడ మన ఆది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అయినా కూడా ఇలా టేప్తో మెజర్మెంట్స్ తీసుకొని లైనింగ్ బ్లౌజ్ని కట్ చేస్తే ఎక్కడ డిఫెక్ట్స్ అనేది రాదనమాట. నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి 13 ఇంచెస్ కదా, క్రింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్, పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్, టోటల్గా 1 ఇంచ్ ఖర్చు తీసుకుంటున్నాను. 14 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఖర్చుతో సహా. సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది. ఇలా మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. మీరు చెప్పే విధానం బాగుంది, కానీ కొంచెం ఫాస్ట్గా చెప్తున్నారు అని అంటున్నారు, అందువల్ల వీలైనంత స్లోగా పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఏమీ అనుకోవద్దు.
ఇలా నీట్గా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ 9.5 ఇంచెస్ కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మన మెథడ్లో నడుం లూజ్ దగ్గర కూడా చెస్ట్ లూజ్కి ఈక్వల్గా మార్కింగ్ వేశాను. ఇక్కడ నడుం లూజ్ 7.5 ఇంచెస్ కదా, అందువల్ల 7.5 ఇంచెస్ కూడా ఒక మార్కింగ్ వేసుకున్నాను. ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచెస్ అయినా తీసుకోండి, 1.25 ఇంచెస్ అయినా తీసుకోండి, లేదా 1.5 ఇంచెస్ అయినా తీసుకోండి, మీ ఇష్టం. నేనైతే 2 ఇంచెస్కి ఖర్చు తీసుకుంటున్నాను. ఈ వైపున నడుం లూజ్ దగ్గర కూడా నేను చెస్ట్ లూజ్కి ఈక్వల్గా లైన్ని డ్రా చేశాను కాబట్టి నడుం లూజ్ కరెక్ట్గా ఇక్కడికి ఉంది కదా 7.5 ఇంచెస్కి, అంటే ఇంచుమించుగా నాకు 1.25 లేదా 2 ఇంచెస్ వరకు గ్యాప్ ఉంది. అందువల్ల డాట్స్లోకి ఖర్చు పోను, సైడ్ జాయింట్ దగ్గర కూడా ఖర్చు సరిపోతుంది. అందువల్ల ఈ ఖర్చు సైడ్ ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. అంటే డాట్స్ కోసం ఇలా నేను మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని నేను షోల్డర్ని అయితే మన మెథడ్లో మార్క్ చేస్తాను ఫ్రెండ్స్. ఎలా మార్కింగ్ చేయాలి అనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చార్ట్ రూపంలో చెప్పాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇక్కడ చెస్ట్ లూజ్ 9.5 ఇంచెస్ కదా, అందువల్ల ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని లోపలి వైపుకి ఖర్చు కోసం ఒక పాదం ఇంచుని మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ స్ట్రాప్ 2.25 ఇంచెస్ ఉంది, కరెక్ట్గా 2.25 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక 1.5 ఇంచుని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని మెజర్ చేయడం కోసం ఇలా బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ నెక్ డీప్ ఎక్కడికి ఉందో అక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం పై వైపుకి ఒక 1.5 ఇంచుని ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్ ఎందుకు మార్క్ చేస్తున్నాము అంటే మెడ పీసు లేదా నెక్ లైన్ని స్టిచ్ చేయడం కోసం. ఇలా మనం ఖర్చులు కరెక్ట్గా ఎంత అయితే తీసుకుంటున్నామో ఈ ఖర్చులు తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ వేస్తే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి నెక్ వెడల్పు ఎంత ఉందో సేమ్ మార్కింగ్ని క్రింది వైపుకి మార్క్ చేసుకొని ఇక్కడ నేను ఒక 1.5 ఇంచ్ మాత్రమే క్రింది వైపుకి బ్రాడ్ ఇస్తున్నాను. పై వైపున నెక్ విడ్త్ని అస్సలు చేంజ్ చేయకూడదు, క్రింది వైపున మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి. ఇది కూడా బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ నీట్గా ఉండడం కోసం, అంటే బ్యాక్ సైడ్ పట్టినట్టు లేకుండా ఈ రౌండ్ షేప్ అనేది నీట్గా రావడం కోసం మాత్రమే క్రింది వైపున బ్రాడ్ ఇస్తున్నాను. ఈ బ్రాడ్ అనేది కస్టమర్ చాయిస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 8.25 ఇంచెస్ కదా, ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకొని కరెక్ట్గా 8.25 ఇంచెస్కి ఈ ఆర్మ్ హోల్ లూజ్ మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా మ్యాచ్ అయితే ఓకే. ఒకవేళ మ్యాచ్ కాలేదు అంటే ఈ లైన్ని క్రిందికి కానీ పైకి కానీ, అంటే ఈ ఆర్మ్ హోల్ డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఎల్ షేప్లో లైన్ని డ్రా చేసుకున్న తర్వాత కార్నర్లో 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఈ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చును తీసుకొని మిడిల్లోకి ఇలా మార్క్ చేసుకుంటే ఈ మార్కింగ్స్ అన్నీ కలిసేలా ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. డైరెక్ట్గా అయినా డ్రా చేసుకోవచ్చు, లేదా ఈ కర్వ్డ్ స్కేల్తో అయినా ఆర్మ్ హోల్ కర్వ్ని ఇలా డ్రా చేసుకున్న తర్వాత పై వైపున ఖర్చును వదిలేసి కరెక్ట్గా మనకి 8.25 ఇంచెస్, అంటే మనకి ఆర్మ్ హోల్ లూజ్ 8.25 ఇంచెస్ కదా, 8.25 ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి. చూసారా, కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు, నాకు 8.5 ఇంచెస్ వచ్చిందనమాట. అందువల్ల పై వైపుకి ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేస్తున్నాను. అంటే కరెక్ట్గా 8.25 ఇంచెస్ మాత్రమే రావాలి. ఆల్రెడీ నేను ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఒక పాయింట్ ఎక్కువ ఇచ్చాను, కానీ ఇక్కడ కరెక్ట్ ఫిట్టింగ్ రాలేదు, అంటే కొంచెం లూజ్ వస్తుంది. ఇలా లూజ్ వచ్చింది అయినా ఏం పర్వాలేదు అని కట్ చేశారు అంటే చంక దగ్గర వ్రింకిల్స్ వస్తాయన్నమాట. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక పాయింట్ ఎక్కువే ఇచ్చున్నాను. అందువల్ల నేను 5.25 ఇంచెస్కి, అంటే ఇక్కడ నేను 5.5 ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్కి మార్క్ చేసుకున్నాను కదా, ఇప్పుడు 5.25 ఇంచెస్కి మార్క్ చేసుకొని సేమ్ ఆల్రెడీ ఆర్మ్ హోల్ కర్వ్ని ఎలా అయితే డ్రా చేశానో అలాగే డ్రా చేసుకొని మళ్ళీ ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు కరెక్ట్గా 8.25 ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా. ఇలా మ్యాచ్ అయితే ఓకే. ఒకసారి మళ్ళీ క్లియర్గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. పై వైపున ఖర్చును వదిలేసి ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ ఎలా ఉందో ఈ ఆర్మ్ హోల్ క్రింది వైపున, అంటే ఈ కర్వ్ క్రింది వైపున ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే కరెక్ట్గా 8.25 ఇంచెస్కి ఆర్మ్ హోల్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలి. ఇలా మ్యాచ్ అయింది అని అంటే చంక దగ్గర లూజ్ అనేది రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఆర్మ్ హోల్ దగ్గర లూజ్ రాకుండా, షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఫుల్ షోల్డర్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి కరెక్ట్గా 6.5 ఇంచెస్కి రెడీ అవుతుంది. షోల్డర్ వచ్చేసి 2.25 ఇంచెస్, నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ ఉందన్నమాట. అంటే నెక్ వెడల్పు 2 ఇంచెస్ ఉంది. ఈ మార్కింగ్స్ అన్నిటిని నీట్గా డ్రా చేసుకున్నాం కదా. డ్రా చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు వ్రింకిల్స్ రాదు, షోల్డర్ డ్రాప్ అవుదన్నమాట.
మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుందాం. నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి. డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా, సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం ఇక్కడ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. లైనింగ్ క్లాతే కాబట్టి ఒక్క సైడ్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. క్రింది వైపున 4 లేయర్స్ కరెక్ట్గా ఉండేలా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాతే కాబట్టి ఒక సైడ్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. లేదు నేను 4 సైడ్స్ జాయింట్ వేసుకుంటాను అంటే ఈ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ మీద ఈక్వల్గా ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ క్రింది వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ తిప్పి స్టిచ్ చేయడం కోసం. ఒరిజినల్ క్లాత్లో బార్డర్ ఉంది, అందువల్ల నేను 1/2 ఇంచ్ ఖర్చు తీసుకుంటున్నాను. ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లెయిన్ బ్లౌజ్కి హ్యాండ్ పొడవు 7.5 ఇంచెస్ ఉంది. ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా ఇవ్వమన్నారు, అందువల్ల 8 ఇంచెస్కి హ్యాండ్ పొడవు తీసుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ మాత్రం ఈ బ్లౌజ్లో ఎంత అయితే ఉందో సేమ్ అలాగే ప్లేస్ చేయమన్నారు. హ్యాండ్ పొడవుని మార్క్ చేయడం కోసం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ పొడవు 7.5 ఇంచెస్ ఉంది, నేను 8 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ని కూడా కరెక్ట్గా ఇలా రాంగ్ సైడ్కి ప్లేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే నాకు 5.5 ఇంచెస్ హ్యాండ్ లూజ్ వచ్చింది. నెక్స్ట్ క్రింది వైపున ఖర్చు 1/2 ఇంచ్ ఇచ్చాను కదా, అక్కడ నుంచి 8 ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఖర్చుతో సహా 9 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా హ్యాండ్ డౌన్ని మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని హ్యాండ్ డౌన్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది నేను చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇలా హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్కి, ఖర్చు కోసం ఇక్కడ 2 ఇంచెస్ అయినా తీసుకోండి, లేదా 1.35 ఇంచెస్ కానీ 1.5 ఇంచ్ కానీ మీ ఇష్టం. ఈ షోల్డర్ దగ్గర మాత్రం 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ 8.5 ఇంచెస్ కదా, ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించేసి 8 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1/2 ఇంచ్ ఎందుకు తగ్గిస్తాను అంటే హ్యాండ్స్ పార్ట్కి పై వైపున కర్వ్ షేప్ ఉంటుంది కదా, కర్వ్ షేప్కి సాగే గుణం ఉంటుంది, అందువల్ల 1/2 ఇంచ్ తగ్గించేసి 8 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే మనం హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి అన్నమాట. అందువల్ల ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించేసి ఈ విధంగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ క్రింది వైపున బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా, ఇలా అంటే హ్యాండ్ లూజ్ కానీ ఆర్మ్ హోల్ లూజ్ ఉంది కదా, ఈ 2 మార్కింగ్స్ని ఇలా లెగ్ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కర్వ్ షేప్ ఉండేలా ఇలా మార్క్ చేసుకుని హ్యాండ్స్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు కూడా ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా స్టిచ్ వేసుకుంటే చంక క్రింది వైపున లూజ్ అనేది అస్సలు రాదనమాట. మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకుందాం. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు లోతుని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. లోతు ఏ మాత్రం మీరు ఎక్కువ తక్కువలు అంటే కరెక్ట్గా తీయలేదు అని అంటే ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ వ్రింకిల్స్ వస్తాయన్నమాట. ఇక్కడ హ్యాండ్స్ పార్ట్కి లోతుని మార్క్ చేసేటప్పుడు ఇక్కడ టక్స్ ఇచ్చాను కదా షోల్డర్ మిడిల్లో, అక్కడ నుంచి క్రింది వైపుకి 1 ఇంచ్కి, క్రింది వైపున టక్స్ పాయింట్ ఇచ్చాను కదా అక్కడ నుంచి పై వైపుకి 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. మిడిల్లోకి ఇలా మార్క్ చేసుకొని కరెక్ట్గా 1/2 ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ నేను 1 ఇంచ్కి మార్క్ చేశాను కదా అక్కడ నుంచి 1/2 ఇంచ్కి టచ్ అవ్వాలి. అక్కడ నుంచి మళ్ళీ నేను 1 ఇంచ్కి క్రింది వైపుకి మార్క్ చేశాను కదా అక్కడికి ఇలా కర్వ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. డైరెక్ట్గా ఇలా లోతుని డ్రా చేయడం బిగినర్స్కి రాకపోతే ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా మనం హ్యాండ్కి లోతుని మార్క్ చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఇలా బిగినర్స్ కూడా పర్ఫెక్ట్గా లోతుని కట్ చేసుకున్నారు అంటే చంక దగ్గర వ్రింకిల్స్ అనేది అస్సలు రాదనమాట. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. చూసారా షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా టక్స్ని ఇచ్చేస్తే లోతు తీసాము అనేది అర్థమవుతుందన్నమాట మనకు స్టిచ్ చేసేటప్పుడు. ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి.
క్రింది వైపున 2 లేయర్స్ క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా ప్లేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి. చూసారా క్రాస్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర మనం బ్రాడ్ ఇచ్చాం కదా బ్యాక్ పార్ట్కి, కానీ ఫ్రంట్ పార్ట్కి ఆ బ్రాడ్ని వదిలేసి నెక్ వెడల్పు ఎంత ఉందో, షోల్డర్ స్ట్రాప్ ఎంత ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ జాయింట్ సైడ్ కూడా నీట్గా ఇలాని డ్రా చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట ఈ ఫ్రంట్ పార్ట్ అనేది. నెక్స్ట్ మన మెథడ్లో ఈ బ్యాక్ పార్ట్ క్రింది వైపున 2 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ లోతుని మార్క్ చేసుకోవాలి మన మెథడ్లో ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఫస్ట్ డాట్ని కరెక్ట్గా అంటే ఎవరి చెస్ట్కి తగినట్టుగా ఫస్ట్ డాట్ని ఎలా మార్కింగ్ చేయాలో కూడా డీటెయిల్డ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మిడిల్లో అంటే మనం లోతుని మార్క్ చేసేటప్పుడు 3 లైన్స్ మార్క్ చేశాను కదా, ఈ లైన్స్ మిడిల్లోకి 1/2 ఇంచ్కి లోతుకి మార్క్ చేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ లోతుని కట్ చేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్లో వ్రింకిల్స్ అనేది అస్సలు రాదనమాట. ఇక్కడ షోల్డర్ స్ట్రాప్ ఉంది కదా, కరెక్ట్గా షోల్డర్ స్ట్రాప్ మిడిల్లోకి ఒక మార్కింగ్ వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ ఎక్కడికి వస్తుందో తెలుస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. అలాగే పై వైపున 1/2 ఇంచ్ ఖర్చును వదిలేసి నేనైతే ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కరెక్ట్గా 6 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్లో ఎలా ఉన్నా ఓకే, కానీ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ మాత్రం 6 ఇంచెస్ మాత్రమే కావాలన్నారు, అందువల్ల 6 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఖర్చు కోసం పై వైపుకి ఒక 1/4 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ని ఎలా చెక్ చేసుకోవాలో కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. కరెక్ట్గా ఈ హుక్స్ బెల్ట్ దగ్గర ఇలా లైన్ని డ్రా చేసుకొని చెక్ చేసుకో. ఇక్కడ ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ 6.5 ఇంచెస్ ఉంది, కానీ ఈ కస్టమర్ 6 ఇంచెస్ మాత్రమే ఇవ్వమన్నారు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్, అందువల్ల పై వైపున ఖర్చును వదిలేసి కరెక్ట్గా 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. పై వైపున ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే మెడ పీసు లేదా నెక్ లైన్ స్టిచ్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది కరెక్ట్గా 6 ఇంచెస్కి రెడీ అవుతుందన్నమాట. ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో కూడా నేను కొంచెం బ్రాడ్ ఇస్తున్నాను, ఒక 1/4 ఇంచుకి మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి, ఎందుకంటే నెక్ వెడల్పు చాలా తక్కువ ఉంది కదా, అందువల్ల 1/4 ఇంచుకి ఈ విధంగా నెక్ని తీసుకొని మార్కింగ్ చేసుకున్న విధంగా నెక్ని డ్రా చేసుకోవాలి. క్రింది వైపున మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి, ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు అనమాట, ఒక 1/4 ఇంచుకి మాత్రమే. షోల్డర్ కరెక్ట్గా 3 ఇంచెస్ ఉంది కదా, మిడిల్లో 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ నెక్ వెడల్పు ఎంత ఉందో నేను మార్క్ చేసుకున్న మార్కింగ్ ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్గా అక్కడికి ఫస్ట్ డాట్ని మార్క్ చేసుకోవాలి. నాకైతే 3.5 ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువతో ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే బస్ట్ పాయింట్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. చూసారా ఇలా ఫస్ట్ డాట్ని ఈజీగా మనం రికగ్నైజ్ చేసుకోవచ్చు. చూసారా ఇలా 3.5 ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ అన్నమాట. ఇక్కడ నేను మార్కింగ్ ఇచ్చాను కదా, ఫస్ట్ డాట్ అనేది ఇక్కడికి వస్తుంది. హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి హుక్స్ బెల్ట్ ఉంటుంది కదా, హుక్స్ బెల్ట్ సైడ్ అంటే మెజర్మెంట్ బ్లౌజ్ని కరెక్ట్గా నెక్ క్రింది వైపు నుంచి హుక్స్ బెల్ట్ సైడు మనకి ఇక్కడ షేప్ బెల్ట్కి స్టిచ్ వేస్తాం కదా, అక్కడ వరకు ఒక మార్కింగ్ ఇవ్వాలి. చూసారా ఇక్కడ పై వైపున ఖర్చు కరెక్ట్గా వదిలేసి షేప్ బెల్ట్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని మిడిల్లో సెకండ్ డాట్ కోసం 1/2 ఇంచ్, క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. చూసారా ఇలా ఇంచుమించుగా 1 ఇంచ్ అయినా తీసుకోండి లేదా 3/4 ఇంచ్ అయినా తీసుకోండి, మీ ఇష్టం. ఇక్కడ ఖర్చులు ఎంతైతే ఇస్తారో అదే ఖర్చులు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ మన ఆది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ గట్టిగా లాగినట్టుగా తీసుకోకూడదు. చూసారా ఇలా తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఫెయిల్ అయిపోతుంది. మనం కట్ చేస్తున్నది లైనింగ్ బ్లౌజ్, మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారు కదా, ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్. గట్టిగా సాగదీయకూడదు, అలానే ఫ్రీగా వదిలేయకూడదు, కొంచెం సాగినట్టుగా ప్లేస్ చేసుకోవాలి. చూసారా పై వైపున ఖర్చును వదిలేసి ఇలా గట్టిగా లాగి ప్లేస్ చేయకూడదు, కొంచెం సాగినట్టుగా ప్లేస్ చేసుకోవాలి. చూసారా మెజర్మెంట్ బ్లౌజ్ని ప్లేస్ చేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకుంటే నాకైతే కరెక్ట్గా 12.5 ఇంచెస్ వచ్చింది. నెక్స్ట్ చూసారా మీకు మెజర్మెంట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకుంటే ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. కరెక్ట్గా మనకి ఫస్ట్ డాట్ దగ్గరికి 12 ఇంచెస్ ఉంది, క్రింది వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనమాట. టోటల్గా ఫ్రంట్ పార్ట్ పొడవుని ఇలా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని ఫ్రీగా వదిలేయకూడదు, అలానే లాగినట్టుగా తీసుకోకూడదు అనమాట. కొంచెం లాగినట్టుగా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రిందికి జారకుండా, అలాగే షేప్ బెల్ట్ చెస్ట్ మీదికి వెళ్లకుండా కరెక్ట్ ఫిట్టింగ్తో ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. చూసారా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పొడవుని
పై వైపున ఖర్చుతో క్రింది వైపున ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చు కోసం 1 ఇంచ్ ఇచ్చాను కదా, అక్కడ నుంచి క్రింది వైపున ఈ విధంగా కర్వ్ షేప్ రావాలి. ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ ఇలా కర్వ్ షేప్ వస్తేనే చెస్ట్ క్రిందికి జారకుండా ఫ్రంట్ పార్ట్కి ఇలా కర్వ్ షేప్ ఇవ్వడం వలన ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉండడం వలన ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. 2 సైడ్స్, ఇటు సైడ్ 1 ఇంచ్, సెకండ్ సైడ్ 1 ఇంచ్కి ఈ విధంగా ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ నడుము లూజ్ 7.5 ఇంచెస్ కదా, ఈ ఫ్రంట్ సైడ్ నుంచి కరెక్ట్గా 3 ఇంచెస్కి ఇలా డాట్ వరకు చెక్ చేసుకోవాలి. ఇలా డాట్ని వదిలేసి కరెక్ట్గా నడుము లూజ్ 7.5 ఇంచెస్కి ఎక్కడైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అనమాట. చూసారా, ఇక్కడ చెస్ట్ తక్కువ కాబట్టి సైడ్ జాయింట్ సైడ్ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి క్లాత్ తగ్గుతూ ఉంది. చూసారా, మామూలుగా చెస్ట్ ఎక్కువగా ఉంటే ఈ సైడ్ జాయింట్ సైడ్ ఎక్కువ తీసుకుంటాం, కానీ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ కాబట్టి ఈ విధంగా మనం మార్కింగ్ వేసుకోవాలి. నెక్స్ట్ నడుము లూజ్ దగ్గరికి ఎంత గ్యాప్ అయితే ఉందో ఇలా చెక్ చేసుకోవాలి. మిడిల్లో డాట్ దగ్గర మార్కింగ్ చేశాను కదా, అక్కడ గ్యాప్ ఎంత ఉంది. అలాగే ఈ ఫ్రంట్ సైడ్ అంటే ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్ సైడ్ నేను 2 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, అక్కడ నుంచి ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ ఉంది చూసారా, ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ దగ్గరికి ఎంత గ్యాప్ ఉందో చెక్ చేసుకొని మనం షేప్ బెల్ట్కి ఇక్కడ వచ్చిన గ్యాప్కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకుంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి. ఫ్రంట్ పార్ట్ పొడవుని పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే చాలా నీట్గా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా కుదిరింది అంటేనే బ్లౌజ్ కుదిరింది అని అర్థం ఫ్రెండ్స్. ఇలా ఫస్ట్ డాట్ని నెక్స్ట్ ఈ సైడ్ జాయింట్ దగ్గర ఇలా టక్స్ ఇస్తే మనకి బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ టక్స్ పాయింట్స్ అన్నీ బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ అనమాట, కరెక్ట్గా బ్లౌజ్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ డాట్స్ని మార్కింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా 2 సైడ్స్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి 2.5 ఇంచెస్కి 2 సైడ్స్కి 1 ఇంచ్కి 1 ఇంచ్కి మార్క్ చేశాను. అలాగే సెకండ్ డాట్ని కూడా కరెక్ట్గా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా 2.5 ఇంచెస్ లేదా 2.25 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని 2 సైడ్స్ 1/4 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడైతే నేను 2.25 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను సెకండ్ డాట్ని. థర్డ్ డాట్ని ఫస్ట్ డాట్కి క్రాస్గా థర్డ్ డాట్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 4 ఇంచెస్కి లేదా 3.25 ఇంచెస్కైనా మార్క్ చేసుకున్నా సరిపోతుంది. మరి క్రిందికి వచ్చేస్తే ఫ్రంట్ పార్ట్ షార్ప్గా వస్తుందన్నమాట. కొంచెం రౌండ్ షేప్ రావాలి అంటే ఈ 3 డాట్స్ మిడిల్లో ఇలా రౌండ్ షేప్ అయినా రావాలి, లేదా ట్రయాంగిల్ షేప్ అయినా వస్తే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది కూసిగా లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ షేప్ బెల్ట్ని పర్ఫెక్ట్గా ఎలా మార్కింగ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. క్రింది వైపున ఈ 2 లేయర్స్ క్లాత్ కరెక్ట్గా లేదు కదా, అందువల్ల ఇలా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఈ క్రింది వైపున ఈ క్లాత్ జిగ్జాగ్గా ఉంది కదా, ఈ క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి 10 లేదా 9.5 ఇంచెస్ వరకు తీసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే మనకి నడుము లూజ్ 7.5 ఇంచెస్ కదా, ఖర్చు కోసం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. అందువల్ల షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి నేను 9.5 ఇంచెస్ లేదా 10 ఇంచెస్ వరకు తీసుకుంటే సరిపోతుంది. మన మెథడ్లో ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు క్రింది వైపున 2 ఇంచెస్కి మార్క్ చేస్తాను కదా, అలా మార్క్ చేయడం వల్ల మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట. నేనైతే కరెక్ట్గా 10 ఇంచెస్కి మార్క్ చేసుకొని మిడిల్లో 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను. ఫస్ట్ ప్లేస్లో ఎంత మార్కింగ్ ఉందో నేను చెక్ చేసుకున్నాను. కరెక్ట్గా 2.25 ఇంచెస్ ఉంది. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే 2.25 ఇంచెస్ కదా, 3.25 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. మిడిల్లో 1.25 ఇంచెస్ ఉంది. 2.25 ఇంచెస్ అంటే ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా. లాస్ట్ ప్లేస్లో 1.30 ఇంచెస్ ఉంది. 2.30 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున ఏ విధంగా అయితే కర్వ్ షేప్ వచ్చిందో షేప్ బెల్ట్కి కూడా అదే విధంగా కర్వ్ షేప్ రావాలి. అప్పుడే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఈ కర్వ్ షేప్కి సాగే గుణం ఉంటుంది. అందువల్ల చెస్ట్ అనేది టైట్గా ప్రెస్ అవ్వకుండా ఇలా క్రాస్ ఇవ్వడం వల్ల ఈ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ అనేది కంఫర్ట్గా ఉంటుందన్నమాట. మరి టైట్గా ప్రెస్ అయినట్టు లేకుండా ఈ కర్వ్ సాగుతుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ బస్ట్ కూడా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. బస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా మన మెథడ్లో ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ కానీ ఈ షేప్ బెల్ట్ పై వైపున కానీ ఇలా కర్వ్ షేప్ రావాలి. ఇలా లైనింగ్ క్లోత్స్ని ప్లేస్ చేసుకున్నాం కదా, ఒరిజినల్ క్లాత్కి జాయింట్ రాకుండా ఉండాలి అంటే ఒరిజినల్ క్లాత్లో నాకు 2 సైడ్స్ బార్డర్ సేమ్గా ఉంది. అందువల్ల హ్యాండ్స్ పార్ట్ని ఇలా 2 సైడ్స్ ప్లేస్ చేసి చెక్ చేశాను. చూసారా ఎంత కరెక్ట్గా హ్యాండ్స్ పార్ట్ అనేది రెడీ అయిందో.
సెకండ్ సైడ్ కూడా జాయింట్ రాకుండా ఫస్ట్ 2 సైడ్స్ హ్యాండ్స్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకున్నాను. ఇక్కడ నాకు లైనింగ్ క్లాత్కు మాత్రమే జాయింట్ వచ్చింది. హ్యాండ్స్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ షేప్ బెల్ట్కి కానీ ఎక్కడ జాయింట్ రాలేదు. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. అప్పుడే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఏమీ అనుకోవద్దు. ఇక్కడ బార్డర్లో బ్లాక్ కలర్ ఉంది కదా, అందువల్ల బ్లాక్ కలర్ లేస్తో బ్లౌజ్ నెక్స్ దగ్గర అయితే స్టిచ్ చేశాను. బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఆది బ్లౌజ్ నుంచి కొలతలు ఎంత కరెక్ట్గా తీసుకుని బ్లౌజ్ని కట్ చేస్తామో ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. బ్లౌజ్ని స్టిచ్ చేశాక ఫిట్టింగ్ ఎలా వచ్చిందో, బ్లౌజ్ ఎలా కుదిరిందో కూడా నేను వీడియో స్టార్టింగ్లోనే క్లిప్స్ని అయితే యాడ్ చేశాను. ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా అంటే హ్యాండ్స్ పార్ట్కి బార్డర్ బ్లాక్ కలర్ ఉంది కదా, ఈ లేస్తో నెక్స్ దగ్గర అయితే స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక హెమ్మింగ్ వేసిన తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా ఇవ్వాలి. ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ రావాలి, అప్పుడే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.